హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఊర్లో గుడి ఓపెనింగ్ ఉందని. అదైతే ఈరోజే అనమాట. ఇంకా ఇక్కడ వంట చేసే వాళ్ళైతే భక్షాలు చేయడం స్టార్ట్ చేశారు. అందరూ ఇంకా మార్నింగ్ లేచి స్నానాలు చేయడం కూడా అయిపోయాయి కొంతమందివి. ఇంకా నేను కూడా వెళ్ళి రెడీ అయిపోయాను. తినే మా అత్త కూతురు సహస్ర. తినేం చెప్తుందంటే, నన్ను ఎవరికి చూపిస్తున్నావు, వీడియోలో ఎవరున్నారు, వాళ్ళు నాకు కనిపించడం లేదే అని చెప్తుంది. మీ అందరికీ హాయ్ చెప్తుంది తిను. ఇప్పుడైతే మేము గుడికి వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. ఎందుకంటే గుడిలో మెయిన్ విగ్రహాలు ఉంటాయి కదా, అది ఇప్పించింది మా అత్తనే అనమాట. తినే మా అత్త. ఇంకా అందుకే గుడికి వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. మేము వెళ్ళేసరికి ఇంకా పూజలు ఏం స్టార్ట్ చేయలేదు, అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట. ఇది ఇప్పుడు ఓపెనింగ్ అయ్యే గుడి. డెకరేషన్ చూసారా, ఫ్లవర్స్తో ఎంత బాగుందో. ఇంకా ఇక్కడైతే సీతారాముల వారిది, లక్ష్మణుడిది, ఆంజనేయ స్వామిది, ఇంకా వెనకాల కలశాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బ్రాస్తో చేసినవి. కళ్యాణం చేసేటప్పుడు వీటికి చేస్తారనమాట. ఇంకా పంతులు గారు అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. ఇది మెయిన్ టెంపుల్, విగ్రహాలు పెట్టేది. తిని చూడండి, మళ్ళీ అడుగుతుంది ఎవరున్నారు అక్కడ అని. తిను చేతిలో ఫ్లవర్ పట్టుకుంది కదా, అది మీకు ఇస్తుందంట. మీరే వినండి తను ఏం చెప్తుందో. ఫోన్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దామా? తీసుకోండి అన్నట్టు ఎవరో కామెంట్ పెట్టారు మీ ఊరి పేరు చెప్పలేదని. మా ఊరి పేరు అయితే దేవరబండ. ఇది కర్నూలు నుంచి గుత్తికి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇక్కడైతే సీతమ్మ వారిది, రాముడిది, లక్ష్మణుడిది, ఆంజనేయ స్వామిది 4 విగ్రహాలు క్రెయిన్లో తీసి పెడుతున్నారనమాట టెంపుల్లో. ఇంకా ఆ టెంపుల్ నుంచి మెయిన్ ప్లేస్లో ప్లేస్ చేసిస్తారు. ఇంకా రాముడిది, సీతది ఆల్రెడీ గుడిలో పెట్టారు. ఇంకా లక్ష్మణ స్వామిది, ఆంజనేయ స్వామిది పెట్టాలి. ఇక్కడైతే ఆ 2 విగ్రహాలు కూడా పెట్టేశారు. అందుకే అందరూ క్లాప్స్ కొడుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తున్నారు. అలా అరిస్తే ఆటోమేటిక్గా ఎనర్జీ మనకు కూడా వచ్చేస్తుంది, అవునా కదా. ఇంకా లోపల విగ్రహాలు పెట్టేసిన తర్వాత బయటికి వచ్చాం. ఇక్కడైతే నవగ్రహాల పూజ చేస్తున్నారు. అంటే 9 విగ్రహాలని ఇక్కడ బయట పెడతారనమాట. ఇంకా నవగ్రహాల పూజ అయిపోయిన తర్వాత అయితే మేము ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసి ఇంకా టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ అయితే ఉగ్గాని ఇంకా బజ్జీలు చేశారనమాట. ఇక్కడైతే మా తమ్ముడు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇంకా అందరు రిలేటివ్స్ వచ్చి టిఫిన్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మధ్యాహ్నంకి వంటలు స్టార్ట్ అయిపోయాయి. ఇందాక చెప్పాను కదా మా తమ్ముడు అని చెప్పి. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ చెల్లి దీత్య. ఇంకా కూల్ వాటర్ క్యాన్స్ కూడా తెస్తున్నారు. వీళ్ళిద్దరైతే ఇంకా ఏమేమి రీల్స్ చేయాలి, ఏం వీడియోస్ చేయాలి అని డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ మా అమ్మమ్మ, ఇక్కడ మా పిన్ని కూతురు, ఇక్కడ వాళ్ళ మమ్మీ. ఇంకా మేము మళ్ళీ గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ గుడిలో అయితే అభిషేకం చేస్తున్నారు. నేను చెప్పాను కదా విగ్రహం ఇప్పించింది మా అత్తనే అని. ఇక్కడ అయితే విగ్రహాలు ప్లేస్ చేసేసారు. ఇంకా విగ్రహాలకి ఒక శాల్వా తాకిచ్చి మా అత్తకైతే ఇస్తున్నారు. విగ్రహాలతో పాటు ఇంకా పూజ చేయించారు, అర్చన. తర్వాత ఇంకా పూలు కూడా దేవుడి దగ్గర పెట్టి ఇచ్చారు. తర్వాత ఒక కొబ్బరికాయ కూడా ఇచ్చారు. ఇంకా మా అత్త, మేము అందరం అయ్యగారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకా వచ్చేసాం ఇంటికి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. గుడి నుంచి వచ్చిన తర్వాత అయితే మా మమ్మీ అందరికీ బియ్యాలు పోస్తుంది అనమాట. అందుకే ఇంకా అందరూ చీరలు సెలెక్షన్ చేస్తున్నారు. ఇంకా చీరలు సెలెక్షన్ అయిపోయిన తర్వాత బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరికీ బియ్యం పోసింది మా మమ్మీ. ఇంకా అయిపోయిన తర్వాత అందరూ రిలేటివ్స్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
ఇంకా రిలేటివ్స్ అయితే అందరి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా నైట్ కూడా అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం చేసిన వంటలే చాలా మిగిలిపోయాయి. ఇంకా అవే తినేసాం. ఇంకా ఊర్లో విగ్రహ ప్రతిష్ట ఉందని చెప్పి చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు. అక్కడైతే ఇంకా ఈ బాల్స్ కొనుక్కున్నాం, వాటితో ఆడుతూ ఉన్నారు. ఇంకా నైట్ అయిపోయింది. యాజ్ యూజువల్గా సమ్మర్ కాబట్టి పైన పడుకుంటున్నాం. గుడిలో విగ్రహ ప్రతిష్ట అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తున్నారు. ఇంకా ఫైనల్గా అయిపోయింది. ఇక్కడ మా డాడీ అయితే గజమాలని విగ్రహానికి వేస్తున్నాడు. ఇంకా ఇదే ఈరోజు వీడియో. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో చూడకపోతే దాన్ని కూడా చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.